అందరికీ నమస్కారం. ఈ 3 పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే మానవులుగా మనం ఉన్నప్పుడు, మనకు మానవుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగాలన్నా, మన రిలేషన్స్ చాలా బాగుండాలన్నా, సొసైటీలో మనం చాలా బాగుండాలన్నా, అన్నిటికంటే ముందుగా మన భగవంతుని దృష్టిలో మనం అద్భుతమైన ఫలితాలు పొందాలని అనుకున్నా, ఈ 3 పనులు అస్సలు చేయకూడదు. నంబర్ 1, ఎవ్వరిని కూడా చీట్ చేయకూడదు. అంటే ఎవరిని కూడా మనల్ని నమ్మిన వాళ్ళని, మనల్ని ప్రేమించిన వాళ్ళని లేదా బయటి వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో చీట్ చేయకూడదు. అంటే మోసం చేయకూడదు. సెకండ్ వన్ ఏంటంటే గాయపరచకూడదు. అంటే కొంతమంది చూడండి, కొట్లాట్లు అవుతా ఉన్నప్పుడు ఒకళ్ళని హర్ట్ చేసేస్తే అలా పడుంటారు. హర్ట్ చేసేస్తే మనుషులు అలా ఇబ్బంది పాలు చేస్తే అలా ఉంటారని హ్యాపీగా ఉందామన్న దృష్టితోటి హర్ట్ చేసేస్తారు. అంటే వాళ్ళు అనకూడని మాటలని వాళ్ళ గుండెకి గాయం తెచ్చి పెడతారు. అలా మాట్లాడకూడదు. థర్డ్ పాయింట్ ఏంటంటే అబద్ధాలు అస్సలు పలకూడదు ఎవరి మీద కూడా. ఎట్టి పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడకూడదు. ఈ 3 మాట్లాడడం వల్ల, హర్ట్ చేయడం వల్ల, గాయపరచడం వల్ల, అబద్ధాలు మాట్లాడడం వల్ల వాళ్ళు కాదు నష్టపోయేది. మనం నష్టపోతాం. మన సమాజంలో మనల్ని తక్కువగా చూస్తారు. సో, ఈ 3 జోలికి వెళ్ళకోకుండా ఉన్నట్లయితే భగవంతునికి మనం నచ్చుతాము. సమాజానికి నచ్చుతాము. చాలా మంచివారిగా ఉందాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.